చాలా వరకు రీసెంట్‌గా ఏం జరుగుతుందంటే చాట్‌జీపీటీ నుంచి సమ్ క్రియేటివ్స్ చేసేసి యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తుండ్రు. అలా చేయడం కరెక్ట్ అనుకుంటుండ్రా? అలా చేస్తే ఒక ప్రొఫెషనల్ బిల్డర్‌కి, ఒక కామన్ బిల్డర్‌కి తేడా ఏంటి? అందులో ప్రొఫెషనాలిటీ క్రియేటివ్, ఒక అన్‌ప్రొఫెషనల్ క్రియేటివ్‌కి వేరియేషన్ ఏంటో తెలుసా? అంటే ఒక డిజైనరు ఒక బిల్డ్ చేసే ఒక కాన్సెప్ట్ గానీ, ఒక క్యూరియాసిటీ గానీ దాన్ని మనం యాడ్ క్యాంపెయిన్‌గా రన్ చేసి దానివల్ల మనం లీడ్స్ జనరేట్ చేస్తాం. అదే ఒక చాట్‌జీపీటీకి ఇచ్చి మీరు ఒక క్రియేటివ్ జనరేట్ చేస్తుండ్రంటే మీరడిగినది మీ క్యూరియాసిటీకి సంబంధించింది ఇమేజ్ ఎక్కడ జనరేట్ అవ్వదు. ఆల్రెడీ ఉన్న గూగుల్‌లో కొన్ని రెఫరెన్సెస్ తీసుకొని వాటిని మర్జ్ చేసి ఇస్తుంది మనకి. సో దానివల్ల మనకి నో యూజ్. ఒకవేళ మీరు వాటిని యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినా కూడా మీకు క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవ్వదు. అందుకే ఒక ప్రొఫెషనాలిటీ, ఒక అన్‌ప్రొఫెషనాలిటీకి వేరియేషన్ చాలా ఉంటుంది. సో ఒక ప్రొఫెషనాలిటీ బిల్డర్ వచ్చేసి ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీ సంబంధించిన క్రియేటివ్స్ మాత్రమే యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తాడు. అదే ఒక అన్‌ప్రొఫెషనల్ పర్సన్ ఏం చేస్తుండ్రంటే చాలామంది చాట్‌జీపీటీ నుంచి తీసేసుకొని మేము డిజైనర్‌కి ఎందుకు పే చేయాలి, మాకు చాట్‌జీపీటీనే క్రియేటివ్స్ ఇస్తుంది కదా, మేము వాటినే యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తాం అని చెప్పి అలా రన్ చేస్తుండ్రు. అలా చేయడం చాలా పెద్ద మిస్టేకు. అలా చేయడం వల్ల మీకు లీడ్స్ కూడా క్వాలిటీ లీడ్స్ జనరేట్ అవ్వవు. దానివల్ల నో యూస్ కూడా. మరిన్ని వివరాల కోసం మా క్రియేషన్ జోన్ని కాంటాక్ట్ అవ్వండి.